వచ్చిన తర్వాత కేవలం సిబిఐ అధికారులు మాత్రమే విచారించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఈసీఐఆర్ కింద కేసు నమోదు చేసింది. ఫెమా కింద పిఎంఎల్ఏ కింద కూడా దర్యాప్తు జరుగుతోంది. దీనికి సంబంధించి మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది. ఇప్పటికే సిబిఐ లెటర్ ఆఫ్ రెగ్యులేటరీ 6 దేశాలకు సంబంధించి 6 దేశాల్లో ఉన్నటువంటి కంపెనీలు, ఫారెన్ కంపెనీలు జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయి కాబట్టి దానికి సంబంధించి లెటర్ ఆఫ్ రెగ్యులేటరీ కూడా ఇప్పటికే సిబిఐ అధికారులు ఆయా కంపెనీలకు రాశారు. దాని నుంచి సమాచారం రావాల్సి ఉంది. ఆ సమాచారం వచ్చిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి సంబంధించిన అధికారులు దర్యాప్తు జరిపేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే జగన్ ఆస్తుల కేసులో జైల్లో ఉన్నటువంటి వ్యక్తులను విచారించాలి అనేటువంటి ఒక పిటిషన్ కూడా సిబిఐ కోర్టులో దాఖలు చేసింది. దానికి సంబంధించి రేపు 30న అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించి ఆ కేసులో ఉన్నటువంటి జైల్లో ఉన్నటువంటి నిందితులు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు సంబంధించిన అధికారులు ఈ కేసులో ఉన్నటువంటి నిందితులను విచారించేటువంటి అవకాశం ఉంటుంది. కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ విచారణ జరుగుతుంది. కానీ కేసును ఈసీఐఆర్ ను నమోదు చేసిన తర్వాత దర్యాప్తు మాత్రం కొనసాగుతుంది. ఆయా కేసుల్లో ప్రస్తుతం ఒక జగన్ ఆస్తుల కేసులోనే కాదు, ఇతర ఓఎంసీ కేసులో, ఎంఆర్ కేసులో కూడా ఛార్జ్ షీట్ దాఖలైన వాటి అన్నింటినీ కూడా ఈడీ తీసుకుంది, వాటిని కూడా పరిశీలిస్తోంది. దానికి సంబంధించి ఇప్పటికే సిబిఐ జరుపుతున్నటువంటి దర్యాప్తును కూడా ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు. కానీ మొదటి రోజున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు సంబంధించిన అధికారులు వచ్చారనేటువంటి దానికి సంబంధించి స్పష్టత లేదు. కానీ దీనికి సంబంధించి సిబిఐ అధికారులు కూడా కొట్టి పారేశారు. కేవలం తాము మాత్రమే జగన్మోహన్ రెడ్డిని విచారించామనేటువంటి విషయాన్ని కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి సమాచారం. పరితోష్ శర్మ, ఇప్పుడు విచారణ జరుగుతున్న ప్రాంతం నుంచి దిల్కుషా వద్ద నుంచి సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పక్కకు వెళ్తూ ఉండడం, బయటికి వెళుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇందాక మనం ఒకవేళ ప్రెస్ కాన్ఫరెన్స్ లాంటిది పెట్టే అవకాశం ఉందని కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఆయన ఒకవేళ బయటికి ఇప్పుడు మరి వెళ్ళిన దృశ్యాలు చూస్తుంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? సిబిఐ లక్ష్మీనారాయణ దీనికి సంబంధించి ఎటు మాట్లాడకుండా ఆయన బయటికి వెళ్ళిపోయారు కాబట్టి ఆయన కానీ లేకుంటే ఢిల్లీలో సిబిఐ మెయిన్ కార్యాలయం నుంచి కానీ ప్రెస్ కు ఒక సమాచారం వస్తుంది, అతన్ని అరెస్టు చేశామనేటువంటి విషయం వస్తుంది కాబట్టి ప్రెస్ నోట్ ద్వారా సమాచారం అందించేటువంటి అవకాశం ఉంటుంది. అది వచ్చిన తర్వాత మాత్రమే దీనికి సంబంధించి మనం అధికారికంగా చెప్పుకోవచ్చు. పరితోష్, మరోవైపు ఇప్పుడు హన్మకొండలో కొండా మురళిని హౌస్ అరెస్ట్ చేయడం కావచ్చు, లేదా కొన్ని జిల్లా కేంద్రాల్లో కానీ ప్రధాన నగరాల్లో కానీ సెక్షన్ 144 విధించడాన్ని కూడా ఇక కేవలం ముందస్తు జాగ్రత్త, ఒకవేళ ఏమైనా అవాంఛనీయ పరిణామాలు జరిగితే నిరోధించడానికి అన్నట్లుగానే చూడాలి శర్మ, లేకపోతే ఇక అరెస్టు జరిగిపోయింది అందుచేతనే ఈ స్థాయి చర్యలు చేపడుతున్నారని ఇక చెప్పుకోవచ్చా శర్మ? రాష్ట్ర వ్యాప్తంగా నిజంగా 2 రోజుల నుంచి కూడా తీవ్రమైనటువంటి ఉత్కంఠ నెలకొంది. మొదటి రోజు మాత్రం సిబిఐ అధికారుల ముందు విచారణకు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగినటువంటి పరిస్థితి. ఆ రోజు హైదరాబాద్ లో 2 బస్సులకు నిప్పంటించారు కొంతమంది ఆందోళనకారులు. ఆ రోజే సిటీలో హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో కూడా పూర్తిగా అలర్ట్ గా ఉన్నటువంటి పోలీసులు ఎక్కడికెక్కడ పూర్తి బందోబస్తును నిర్వహించారు. నిన్న కూడా అతని అరెస్టుకు సంబంధించి వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి కాబట్టి నిన్న కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇవాళ ఉదయం నిజంగా 3వ రోజుకు సంబంధించి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి సిబిఐ అధికారుల ముందు హాజరయ్యారు కాబట్టి ఈ రోజు ఏదో జరగబోతుంది అనేటువంటి వార్తలు ఉదయం నుంచే వచ్చాయి. కాబట్టి ఈ ప్రాంతంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించి ఎక్కడికక్కడ భద్రతను ఉన్నతాధికారులు కూడా సమీక్షిస్తున్నారు. దీనికి సంబంధించి మరి కాసేపట్లో కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు, ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఒకవేళ జగన్ అరెస్ట్ కి సంబంధించి సిబిఐ అధికారులు అధికారికంగా ప్రకటిస్తే ఎటువంటి చర్యలు తీసుకోవాలని సంబంధించి ఇప్పటికే ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు. దాని ద్వారా ఉంటున్నటువంటి ఆదేశాల వాళ్ళు కింది స్థాయి అధికారులు కూడా సూచనలు సలహాలు అందజేస్తున్నారు. శర్మ, సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ దిల్కుషా వద్ద నుంచి వెళ్లిపోయిన విషయాన్ని మరొకసారి మనం ప్రస్తావించుకుందాం. ఇప్పుడు విచారణ ఒకవేళ జగన్ మీద ఇంకా విచారణ కొనసాగుతూ ఉన్న క్రమంలో అయితే జాయింట్ డైరెక్టర్ ఈ మొత్తం కేసుని పర్యవేక్షిస్తున్న చీఫ్ లక్ష్మీనారాయణ వెళ్లిపోయి ఉండరు. మరి బహుశా ఈ రోజుకి విచారణ ముగిసిపోయింది కాబట్టి ఆయన వెళ్ళినట్లు, మరి విచారణ ముగిసినా జగన్ బయటికి రాలేదంటే అరెస్ట్ అయినట్లు అనే రీతిలో కూడా ఒక వాదన వినిపిస్తుంది. మీరేమంటున్నారు? జగన్ బయటికి వచ్చేంత వరకు కూడా ఇప్పటికి మాత్రం అందరూ అరెస్ట్ చేయాలనేటువంటి ఊహాగానాలు జగన్ విచారణ కూడా ముగిపోయింది కాబట్టి
అతను బయటికి వచ్చాక కొనసాగుతూనే ఉంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి దిల్కుష గెస్ట్ హౌస్ దగ్గర కొంత అక్కడ ఉత్కంఠగా అనిపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ కూడా బయటికి వెళ్ళిపోయారు కాబట్టి ఆయన మళ్ళీ వచ్చి ఏమైనా సమాచారం అందిస్తారనేటువంటిది మనం వేచి చూడాల్సిందే. పరితోష్, ఒకసారి ఈ ఉదయం నుంచి కూడా విచారణ జరుగుతున్న క్రమాన్ని ఒకసారి వివరించండి శర్మ. నిన్న మొన్నటికి భిన్నంగా ఇవాళ విజయసాయి రెడ్డి కూడా హాజరయ్యారు. జగన్ కన్నా అరగంట ముందే ఆయన చేరుకున్నారు. ఇవాళతో నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డిల కస్టడీ ముగిసిపోయింది కూడా సిబిఐ కస్టడీ. ఆ పొద్దున్న జరిగిన విచారణ క్రమాన్ని ఒకసారి వివరించండి. పరితోష్, ఇవాళ నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డిలకు సంబంధించి 10 రోజుల ఇవాళతో 10 రోజులు పూర్తయ్యాయి. కస్టడీ కూడా ముగిసిపోయింది. సాయంత్రం 4:30-5 గంటల ప్రాంతంలో నిమ్మగడ్డ ప్రసాద్ ను, బ్రహ్మానంద రెడ్డిని ఇద్దరిని కూడా చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇవాళ జరిగినటువంటి విచారణ క్రమాన్ని గనక మనం ఒకసారి గమనిస్తే 10:30 గంటల ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిల్కుష గెస్ట్ హౌస్ లోనికి వెళ్లారు. అంతకు ముందు 15-20 నిమిషాల ముందు విజయసాయి రెడ్డి తన అడ్వకేట్ తో కలిసి దిల్కుష గెస్ట్ హౌస్ కు వచ్చారు. విజయసాయి రెడ్డి రావడానికి ముందు అరగంట ముందు నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డిలను చెంచల్గూడ జైలు నుంచి సిబిఐ అధికారులు దిల్కుష గెస్ట్ హౌస్ కు తరలించారు. 10:30 గంటలకు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత విచారణ ప్రారంభమైంది. ముందుగా నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డిలతో కలిపి నిన్న ఏదైతే అసంపూర్తిగా మిగిలిన అటువంటి విచారణకు సంబంధించి వాళ్ళిద్దరితో కలిపి విచారణ జరిపారు. ఆ తర్వాత విజయసాయి రెడ్డిని కూడా లోపల పిలిపించారు. ముందస్తుగానే విజయసాయి రెడ్డికి సమాచారం అందించారు. ఇవాళ సిబిఐ తమ ముందుకు హాజరు కావాలని సిబిఐ అధికారులు సమాచారం అందించారు. ఆ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి కూడా హాజరయ్యారు. వీళ్ల మధ్యన విజయసాయి రెడ్డి వచ్చి ప్రధానంగా జగన్ ఆస్తుల కేసులో, జగన్ కంపెనీలో పెట్టుబడులకు సంబంధించి విజయసాయి రెడ్డికి మాత్రమే ఎక్కువ సమాచారం ఉంది కాబట్టి షేర్ విలువను కూడా ఆయన ఎక్కువగా పెంచి ఇతర కంపెనీలను ఆకర్షించారు. అలాగే డెలాయిట్ కి సంబంధించిన సంస్థకు సంబంధించి తమ కంపెనీల పెట్టుబడులు ఎక్కువగా ఉన్నాయనేటువంటిది కూడా చూపించారు. కాబట్టి ఈ నేపథ్యంలో